మాత్రే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరం. శ్రీ గురు సర్వకారణ భూతాశక్తి. గావో విశ్వస్య మాతరః. ఈ సృష్టిలో సర్వ మానవులకి కూడా ఆధ్యాత్మికంగా పరంగా అయినా ఆరోగ్యపరంగా అయినా సర్వకాల సర్వావస్థల్లో రక్షకగా ఉండే దేవతగా, రక్షకగా ఉండే జీవిగా, స్నేహితుడిగా, కుటుంబ సభ్యులుగా పరిగణిస్తుంది ఆవుని. ఈ ఆవుని విశ్వానికే తల్లిగా మనము వ్యవహరిస్తున్నాం. మనకి ప్రథమంగా మన శాస్త్రంలో ఏం చెప్తున్నాయంటే గోమాత, శ్రీమాత, భూమాత అని ముగ్గురు తల్లులుగా చెప్తున్నారు. అందులో గోమాతకి విశేషమైన స్థానం మన ధర్మం కల్పిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి, జీవి ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, ఆధ్యాత్మికతలో రాణించాలన్నా గోవు అనేది ప్రప్రదమైన స్థానం కలిగి ఉంది. కాబట్టి అలాంటి గోవు యొక్క ఔన్నత్యము సర్వులకి తెలియపరచాలని శ్రీ 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 బాలా త్రిపుర సుందరి కాలభైరవపీఠంలో విశేషంగా గోశాల నిర్మాణం జరుపుతున్నాం. శాస్త్రయుక్తంగా పూర్వకాలంలో శాస్త్రయుక్తంగా దేవాలయాల్లో ఏ రకంగా అయితే గోశాల నిర్మాణం జరిగిందో ఆ రకంగా ఇప్పుడు గోశాల నిర్మాణం చేయడానికి కనీసంలో 100 ఆవులైన ఇక్కడ నుండి నివాసం చెంది 100 ఆవుల యొక్క ఔన్నత్యము ఈ ప్రాంతం అంతా తెలియపరచాలని ఒక దివ్య సంకల్పంతో ఇక్కడ గోశాల నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా, గోప్రేమికులందరూ కూడా, ఆధ్యాత్మిక ధర్మ ప్రేమికులందరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తన వంతుగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా. గోవుని అనేది మనం సేవించుకున్నట్లయితే మన ధర్మము నిలబెట్టుకున్న అవుతాం, మన ఉనికిని మనం నిలబెట్టుకున్న అవుతాం. కాబట్టి గోవుని సేవిద్దాం, ధర్మాన్ని రక్షిద్దాం. జై గోమాత, జై జై గోమాత.